వదినమ్మా. వస్తున్నా. ఏంటి భగవాన్? వదినమ్మా, ఈ డాక్యుమెంట్స్ ని తాన ఉంచు. అన్నొచ్చినాక సంతకం పెట్టించు. రేపు పొద్దుగాల వచ్చి తీసుకుపోతా. ఏం డాక్యుమెంట్స్ అవి? నువ్వే ఆయన దగ్గర సంతకం పెట్టించుకోవచ్చు కదా, మధ్యలో నేనెందుకు సంతకం పెట్టించడం? అన్నకు ఫోన్ చేసిన వదినమ్మా, దిల్సు నగర్ లో ఉన్నాడట. రానీకి లేట్ అవుతుందని చెప్పిండు. పేపర్లు నీకు ఇచ్చేళ్ళమని చెప్పిండు. అందుకే నీకు ఇస్తున్నా. అలాగా? సర్లే, కూర్చో భగవాన్, టీ తీసుకొస్తా. వద్దొద్దునా, వస్తూ వస్తూ తువ్వలో తాగొచ్చినా. సర్లే కాని, ఇంతకీ ఇవి దేనికి సంబంధించిన కాగితాలు? ఇవ్వా ఒక జాగాకు సంబంధించిన కాగితాలు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అమ్మా. ఈ జాగా రేపు అన్న పేరు మీద రిజిస్టర్ అవుతా ఉంది. నేను నోటరీ చేయించుకొచ్చిన. అన్న సంతకం పెడితే రేపు పొద్దుగాల రిజిస్టర్ ఆఫీస్కి తీసుకుపోయి చేయించాల్సిన పని చేయిస్తా. అన్న 11-12 గంటలకు వస్తే సరిపోతుంది. సరే, సాయంత్రం ఆయన రాగానే సంతకం పెట్టిస్తాను. గట్లనే వదినమ్మా. మరి నేను బయలుదేరుతున్నా. రేవతి, ఏమా బాగున్నావా? ఏందమ్మా గిసొంటి పని చేసినావు? నేనేం చేశాను? పొద్దుగా నేను అన్నకు ఫోన్ చేస్తే చెప్పిండు, నువ్వు వాసుని వాళ్ళ అమ్మ నాయన్ని జాగా పైసల కోసం రెచ్చగొట్టి పంపించినవట కదా. అన్న శానా బాధపడిండు తెలుసా? బాధ ఎందుకంట? గదేందమ్మా గట్లంటావు? ఆయనకు నువ్వంటే పానం. నీ మీదనే శానా ఆశలు పెట్టుకున్నాడు. నువ్వు కోరుకున్నావని అన్నకిష్టం లేకపోయినా అన్న బాధంతా గుండెల్లో దాచుకుని ఆ వాసుని అల్లుడిగా ఒప్పుకున్నాడు. కాని నువ్వు ఇట్లా కఠినంగా నడుచుకుంటూ అట్లా అన్నని బాధ పెట్టడం ఏం బాగున్నది చెప్పు? భగవాన్, నువ్వు ఇక్కడికి వచ్చి మీ అన్న విషయాలు, నీ వ్యాపార విషయాలు మాత్రమే చూసుకో. అంతేకాని మా కుటుంబ విషయాల్లో తలదోర్చుకు. దీని విషయంలో అస్సలు కల్పించుకోకు. పొద్దున జరిగిన దానికి మానసికంగా ఇది చాలా నలిగిపోయింది. ఇంకా నువ్వేదో అని దాన్ని ఇంకా బాధ పెట్టుకు. అర్థమైందా? అయ్యో వదినమ్మా, గట్ల గుస్సజేకమ్మా. ఇంట్లో ఉన్నోళ్ళు ఇంట్లో ఆయన మనసుకు నచ్చిన తీరున నడుచుకుంటే అసలు గిటువంటి ప్రాబ్లమ్సే రావు. అన్నయ్య ఏం చేసినా మీకోసమే కదమ్మా. అసలు అసలు నేను ఇప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్స్ దేనికోసమే ఎరికేనా నీకు? మణికొండలో ఉన్న ఎకరం జాగాకు సంబంధించిన డాక్యుమెంట్స్. మంచి వాల్యూ ఉన్న జాగా. దాని గురించి 2 పార్టీలు కొట్టుకుంటా ఉంటే ఆ వాళ్ళిద్దరు కలిసి అన్న దగ్గరికి పంచాయతీకి వస్తే వాళ్ళిద్దరి ఈక్నెస్ గమనించి క్యాష్ ఇచ్చి డీల్ ఫినిష్ చేసి అన్న జాగాను వాల్చుకున్నాడు. రేపు ఆ జాగానే అన్న పేరున రిజిస్టర్ అవుతాంది. ఇంత రిస్క్ తీసుకుని అన్న ఎవరి కోసం సంపాదిస్తున్నాడంటావు? నీకోసం కాదమ్మా తల్లి. ఇంత రిస్క్ తీసుకుని అన్న ఎవరి కోసం సంపాదిస్తున్నాడంటావు? నీకోసం కాదమ్మా తల్లి. నీ గురించి అన్న అంత కష్టపడతా ఉంటే నువ్వు అన్నని ఇంత బాధ పెట్టడం ఏమన్నా న్యాయంగా ఉందా చెప్పు? ఆయన నిన్ను గుండెలో పెట్టుకుని చూసుకుంటా ఉంటే నువ్వు ఆయన గుండెల మీద తంతున్నవేందమ్మా?